హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క ప్రిజన్లో ఉన్న వాళ్ళ యొక్క రైట్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే జైల్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క రైట్స్ వాళ్ళకు ఏ విధంగా ఉంటాయి. ఈ యొక్క జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటు వేయొచ్చు లేదా వేయకపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి బెయిల్ని బట్టి. జనరల్గా అయితే కనుక బెయిల్ రాకపోతే కనుక జైల్లో ఉన్న వాళ్ళకు ఓటు వేసే అధికారం ఉండదు. కాకపోతే జైల్లో ఉండి వాళ్ళు ఒకవేళ వాళ్ళు దోషిగా వాళ్ళు అంటే కోర్టు భావించకుండా అంటే వాళ్ళకి శిక్ష పడకపోతే కనుక వాళ్ళు పోటీ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇద్దరు రకాలైనటువంటి వ్యక్తులు. మనకి జైల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు దోషి అని కాదు, ఇది మీకు తెలియాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఇవన్నీ తెలుసుకునే కన్నా ముందు మన కాన్సెప్ట్ ఏంటంటే రీసెంట్గా మనకి అమృత్పాల్ సింగ్ తను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తను దోషి అని ప్రూవ్ అవ్వలేదు, అంటే తనకి శిక్ష పడలేదు, కన్విక్ట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు స్టిల్ అతను ఇంకా ట్రయల్ని ఫేస్ చేస్తున్నాడు, అండర్ ట్రయల్. ఇక అండర్ ట్రయల్గా ఉండి తను ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నాను అనమాట. అంటే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, కాకపోతే తనకు ఓటు వేసే హక్కు అనేది లేదు, అన్లెస్ అంటే అతనికి బెయిల్ వస్తే తప్ప. అదేంది మరి ఓటు వేసే హక్కు అయితే లేదు, కాకపోతే పోటీ చేసే హక్కు అయితే ఎట్లుంటుంది? మరి అతను నామినేషన్ ఎవరు ఫైల్ చేస్తారు? ఇవన్నీ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ డిస్కస్ చేసే కన్నా ముందు మీకు ఒక చిన్న ఎంసీక్యూ, అదేంటంటే విత్ రిఫరెన్స్ టు ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్రిజనర్స్కి ఒక సఫిషియంట్ రీజన్ చూపిస్తే వాళ్ళకి పెరోల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, పెరోల్ రిజెక్ట్ చేయడానికి వీలు లేదు అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ప్రిజన్ రూల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ రూపొందించుకోవచ్చు అంటున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్లలో ఏది కరెక్టో పిక్ చేయండి. ఇప్పుడు మనకి కాంటెక్స్ట్ ఏంది? అమృత్పాల్ సింగ్ ఇతను యొక్క ఎవరైతే కనుక ఖలిస్తానీ ఉద్యమాన్ని ప్రోత్సహించినటువంటి వారిస్ పంజాబీ దే ఈ యొక్క ఆర్గనైజేషన్కి హెడ్ ఉన్నాడు. తను ఏమంటున్నాడు? తను లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తా అంటున్నాడు? ఈ యొక్క ఖదూర్ సాహిబ్ సీట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. అతనికి ఉన్నటువంటి పోటీ చేసే హక్కు ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ బేసిక్స్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఆ బేసిక్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును మనం ఏమంటామంటే అఫెన్స్ అంటాం. అఫెన్స్ ఒకసారి ఒక పర్సన్ అఫెన్స్ చేసిన తర్వాత అతన్ని యొక్క కాగ్నిజబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా దీన్ని బట్టి మనకి అరెస్ట్ అనేది ఉంటుంది. అరెస్ట్ నుండి మనకి జడ్జ్ కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు అరెస్ట్ అయినటువంటి పర్సన్ని యొక్క పోలీస్ కస్టడీకైనా ఇవ్వచ్చు, లేదా జ్యుడిషియల్ కస్టడీకైనా ఇవ్వచ్చు. జ్యుడిషియల్ కస్టడీకైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనకి తెలంగాణ ఎమ్మెల్సీ కవిత గారు కానీ లేదా అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ వీళ్ళందరూ మనకి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారనమాట. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇందులో మనకి ఏం జరుగుతుంది? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఒకవేళ కోర్టు వీళ్ళకి బెయిల్ ఇవ్వాలనుకుంటే కనుక బెయిల్ ఇవ్వచ్చు. అంటే అంటే ఈ యొక్క వీళ్ళు ఈడీ కానీ ఐటీ కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సిబిఐ కానీ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ ఏం లేవనుకుంటే కనుక బెయిల్ ఇవ్వచ్చు. దాని తర్వాత ఆ కేసు ట్రయల్ రన్ అవుతుంది, ఆ కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఒకవేళ వీళ్ళు తప్పు చేశారు అనుకుంటే కనుక వాళ్ళ శిక్ష పడుతుంది, కన్విక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళు శిక్ష పడిన తర్వాత దాని తర్వాత వాళ్ళు అక్కడ ఇంప్రిజన్మెంట్ అంటే శిక్ష పడిన తర్వాత జైలు అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనకు ఓన్లీ శిక్ష పడవచ్చు, అంటే లైక్ శిక్ష ఏమంటారు, మీరు తప్పు చేశారు ఒక ఫైన్ కట్టండి అనొచ్చు. అన్ని సందర్భాల్లో ఒక పర్సన్ తప్పు అని తేలినంత మాత్రాన జైలుకి వెళ్ళాలని రూల్ లేదు. ఒక పర్సన్ దోషి అయినంత మాత్రం జైలుకి వెళ్ళాలని రూల్ లేదు, జడ్జిమెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే కన్విక్ట్ అంటే దోషిగా తేలినంత మట్టికి ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఒక పర్సన్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనుక ఓన్లీ ఎవరైతే కనుక కన్విక్టెడ్ దోషి అని ప్రూవ్ అవుతారో ఓన్లీ కన్విక్టెడ్ పీపుల్ కెనాట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. రాజకీయాల్లో వాళ్ళు పోటీ చేయడానికి లేదు. ఆల్రెడీ మరి ఎంపీ ఎమ్మెల్యేగా ఉండి ఒకవేళ కన్విక్ట్ అయితే కనుక ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఉండి ఏదైనా ఒక నేరంలో కన్విక్టెడ్ అయిందనుకోండి, అంటే ఒక తప్పు తేలిందనుకోండి, అప్పుడు అతనికి ఉన్నటువంటి కన్విక్షన్ ఎన్ని సంవత్సరాలు అతను జైలు శిక్ష అన్నదాన్ని బట్టి మోర్ దెన్ 2 ఇయర్స్ అని అనుకోండి. మోర్ దెన్ 2 ఇయర్స్ అయితే అప్పుడు అతను డిస్క్వాలిఫై అవుతాడు ఎమ్మెల్యేగా ఎంపీగా. మళ్ళీ తను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల దాకా పోటీ చేయడానికి వీల్లేదు? అంటే
6 years దాకా కూడా పోటీ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఒకవేళ కన్విక్టెడ్ అనేది లెస్ దాన్ 2 years అయితే, లెస్ దాన్ 2 years అయితే కనుక నాట్ డిస్క్వాలిఫై ఏం అవ్వరన్నమాట, నాట్ డిస్క్వాలిఫై. ఇది ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి ఒకవేళ కన్విక్ట్ అయితే కనుక. సో మరి ఈ సందర్భంలో నేను మీకు ఏం చెప్పాను, మరి కన్విక్టెడ్ కాకపోతే ఎన్నికల్లో పోటీ చేయొచ్చాను కదా, మరి ఇలా కన్విక్టెడ్ కాకుండా పోలీసుల యొక్క విచారణలో ఉంటే వీళ్ళని మనం ఏమంటామంటే అండర్ ట్రయల్స్ అంటాం. అండర్ ట్రయల్స్ అంటే విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు. అండర్ ట్రయల్స్ మనం ఏమంటున్నాం ఇప్పటివరకు, కంటెస్ట్ చేయొచ్చు, పోటీ చేయొచ్చు. వాటి పోతే ఓటు ఎలా, మరి వాళ్ళకి ఓటు వేయచ్చా లేదా అన్న సందర్భంలో ఎవరైతే కనుక విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఓటుకి సందర్భంలో ఒకవేళ వాళ్ళకి బెయిల్ ఉందనుకోండి, వాళ్ళకి బెయిల్ వచ్చిందనుకోండి, అంటే వాళ్ళంత ప్రమాదకరం కాదు అనే కోర్టు భావించి వాళ్ళు ఎలాంటివి తారుమారు చేయరు సాక్ష్యాలు భావించి కోర్టు భావించి బెయిల్ ఇస్తే వాళ్ళు ఓటేయచ్చు. ఒకవేళ నాట్ బెయిల్, ఓకే బెయిల్ రాలేదనుకోండి, వాళ్ళు పోలీస్ కస్టడీలోనే ఉన్నారనుకోండి, అప్పుడు కెనాట్ ఓట్, ఓటు వేయడానికి వీల్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇది మనకి ఓవరాల్గా అండర్ ట్రయల్స్ గురించి. అంటే ఎవరైతే కనుక విచారణ ఎదుర్కొంటున్నారు, అండర్ ట్రయల్స్ ఒకటే కాదు, ఇది సేమ్ అప్లికేబుల్ ఎవరెవరికి అప్లికేబుల్ అవుతుందంటే అండర్ ట్రయల్స్ ఒకటే కాదు, పోలీసులు కస్టడీ తీసుకున్నా, పోలీస్ కస్టడీలోకి తీసుకున్నా, ఏదైనా ఒక కేసు పైన అంటే న్యాయంగా లాఫుల్గా పోలీస్ కస్టడీలోకి తీసుకున్నా, ఇట్లాంటి సందర్భాలలో వీళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. బెయిల్ పైన మాత్రమే బయటకు వచ్చి ఓటు వేయగలుగుతారు, ఒకవేళ బెయిల్ రాకపోతే ఓటేయలేరు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా విచారణ ఎదుర్కొంటూ ఉంటే కనుక వాళ్ళు ఓటు వేయలేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయొచ్చు, పోటీ చేయొచ్చు. అదే ఇప్పుడు నుంచి అయిపోయింది అన్నమాట. చెప్పేది మీకు ఏం చెప్తున్నాను, మీకు విచారణ ఎదుర్కొంటూ వాళ్ళకి బెయిల్ రాలేదు, బయటకు రాలేదు, ఓటు వేయలేరు, కాకపోతే వాళ్ళు ఇంకా శిక్ష పడలేదు కాబట్టి వాళ్ళు పోటీ చేయొచ్చు. ఇది ఓకే. అంటే ఒక పర్సన్ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటికీ అతనికి శిక్ష పడినంత మట్టికి, తను జైల్లో ఉన్నప్పటికీ అతను శిక్ష పడినంత మట్టికి అతను ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, ఓటు వేయలేడు. సరే, ఇది మనకు అర్థమైంది కదా. మరి పోటీ చేయొచ్చు అంటున్నాం కాబట్టి మరి అతను నామినేషన్ పేపర్స్ ఎవరికి ఇవ్వాలి? మనకి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, నామినేషన్ పేపర్స్ని ఇవ్వాలంటే అతనే పర్సనల్గా వెళ్ళి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అతని తరపున ఎవరైనా రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఇవ్వచ్చు, వెళ్ళి ఈ యొక్క నామినేషన్ ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నామినేషన్ ఫైల్ చేసేటువంటి క్యాండిడేట్ అతను ఒక రికగ్నైజ్డ్ పార్టీకి చెందినవాడు అనుకోండి, ఒక గుర్తింపు పొందినటువంటి పార్టీకి చెందిన వ్యక్తి అనుకోండి, అప్పుడు ఆ నామినేషన్ ఫైల్స్ పైన అట్లీస్ట్ ఒక పర్సన్ సిగ్నేచర్ ఉండాలన్నమాట, 1 person సిగ్నేచర్ ఉండాలి అతన్ని ప్రపోజ్ చేస్తూ. ఒకవేళ అతను నాన్ రికగ్నైజ్డ్ పార్టీ, అతను ఇండిపెండెంట్గా గాను లేదా గుర్తింపు పొందినటువంటి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతని నామినేషన్ పైన అట్లీస్ట్ 10 సిగ్నేచర్స్ ఉండాలి, 10 సిగ్నేచర్స్ అనేవి ఉండాలి. ఇది మీకు అర్థం కావాల్సింది. సరే, మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏందో చూద్దాం ఒకసారి మనం. డీటెయిల్స్ ఏంటంటే దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ఇంకోటి ఓటు వేయడం కానీ దాంతోపాటు ఎన్నికవ్వడం కానీ, అంటే రైట్ టు ఓట్ అండ్ రైట్ టు బి ఎలక్టెడ్, ఇవి మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్. దాంతోపాటు వీటికి లీగల్ రైట్స్ కూడా, ఫండమెంటల్ రైట్స్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ లైక్ రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగంలో ఉంది, కాకపోతే ఫండమెంటల్ రైట్ కాదు. అంటే ఓటు వేసే హక్కు లేదా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు ఫండమెంటల్ రైట్స్ కాదు. వీటిని పార్లమెంట్ అనేది చట్టాల ద్వారా రెగ్యులేట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మనకు చేస్తున్నారు అన్నమాట. మనకి ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి మనకి బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. అంతే తప్పించేసి ఈ యొక్క మనకి అంటే ఎన్నుకోబడడం కానీ ఓటు వేసే హక్కులు మాత్రం ఇవి మనకి ఫండమెంటల్ రైట్స్ కావు. వాటిని పార్లమెంట్ ఏ విధంగానైనా రెగ్యులేట్ చేయొచ్చు అని చెప్పేసి కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ సెక్షన్ 8లో ఏ సందర్భాలలో ఒకవేళ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్న పర్సన్ లేదా ఎంపీ ఉన్న పర్సన్ ఒకవేళ అతను ఏదైనా నేరం చేస్తే 2 years కన్నా ఎక్కువ శిక్ష పడితే అతను మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 6 years వరకు పోటీ చేయడానికి వెళ్ళలేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, ఎవరైనా ఒక పర్సన్ అరెస్ట్ అయితే మీకు ఇందాక చెప్పినట్టు లాఫుల్ అంటే చట్టబద్ధంగా అరెస్ట్ అయితే అతను ఓటు వేయడానికి పాసిబుల్ లేదు. సెక్షన్ 62 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అనుకూల్ చంద్ర ప్రధాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో వీళ్ళు ఏమంటున్నారంటే మీరే చెప్పండి. సో వీళ్ళు ఏమంటున్నారు,
వీళ్ళు ఏమంటున్నారంటే బెయిల్ దొరికిన వాళ్ళనేమో ఓటు వేయనిస్తున్నారు, బెయిల్ లేని వాళ్ళనేమో ఓటు వేయనిస్తలేరు. కొంతమందికి డబ్బులు లేక, ఓకే బెయిల్ మనకు లభించాలంటే కొన్ని డబ్బులు కూడా కట్టాలి కదా, కొంతమంది డబ్బులు లేకపోవడం వల్ల మన వాళ్ళకి బెయిల్ రాదు కదా, అంటే వాళ్ళను డబ్బులు లేవు కాబట్టి బెయిల్ రావట్లేదు కాబట్టి వాళ్ళని ఓటు మనం డినే చేస్తున్నాం కదా, ఇది కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని చేయాల్సింది పార్లమెంటు, ఎందుకంటే ఓటు అనేది మనకి ఫండమెంటల్ రైట్ కాదు, ఆ చట్టం ద్వారా రెగ్యులేట్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మీ ఒపీనియన్ ఏంది? ఇలా బెయిల్ వచ్చిన వాళ్ళని ఓటేయచ్చు, నాన్ బెయిలబుల్ వాళ్ళని అంటే బెయిల్ రాని వాళ్ళని ఓటేయకపోవడం అనేది కొన్ని సందర్భాల్లో డబ్బులు లేకపోవడం వల్ల బెయిల్ రాకపోవచ్చు. ఓకే, అట్లని చెప్పేసి వాళ్ళని ఓటింగ్కి నాట్ అలౌడ్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది యొక్క ఒపీనియన్. దాని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏందో చెప్పండి. ఇది మనకు ఓవరాల్గా యొక్క జైల్లో ఉన్నప్పుడు మనం ఎలా అంటే ఓటింగ్ యొక్క రైట్స్ ఏ విధంగా ఉంది, అలా మనం యొక్క కంటెస్టెంట్ అంటే పోటీ చేయడం యొక్క రైట్స్ గురించి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఓకే, ఐ థింక్ మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.